హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాల్టి టేస్టీ రెసిపీ ఏంటంటే, అసలు ఆకుకూరలే ఇష్టం లేని పిల్లలు కూడా లొట్టలు వేసుకొని తినేటట్టు ఉండే పాలకూర ఉల్లిగడ్డల కారం అండి. అసలుకి ఇది ఎంత బాగుంటుందంటే, అలా ముద్ద నోట్లో పెడితే ఇలా కరిగిపోతూ ఉంటుంది. మనం నెల రోజులకి పైగా ఈ పాలకూర ఉల్లి కారాన్ని స్టోర్ చేసుకోవచ్చు. వర్కింగ్ ఉమెన్స్కి, అలాగే హాస్టల్స్లో ఉండే పిల్లలకి చాలా యూజ్ అవుతుంది. ముందుగా ఏంటంటే మిక్సీ జార్ని తీసుకుందాం. మనం ఉల్లిగడ్డల కారానికి కావాల్సింది మొత్తం కూడా ప్రిపేర్ చేద్దాం. ఇక్కడ నేను ఒక 4 పెద్ద సైజుగా ఉన్న ఉల్లిపాయల్ని తీసుకుంటున్నాను. ఈ 4 ఉల్లిపాయల్ని కూడా పైన ఉన్న పొట్టు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేద్దాము. ఇప్పుడు దీంట్లోకి ఒక 7 నుంచి 8 వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా వేసుకుందాము. అలాగే 1.5 స్పూను ఉప్పుని యాడ్ చేసుకుందామండి. టీ స్పూన్తో చెప్తున్నాను, ఉప్పు తక్కువే పడుతుంది. పాలకూరలో చాలా తక్కువ ఉప్పు వేసుకోవాలి. కావాలంటే మళ్ళీ మీరు యాడ్ చేసుకోండి. అలాగే ఒక 2 స్పూన్ల దాకా కారాన్ని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఇదంతా కూడా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఒక పెద్ద కట్ట పాలకూరని తీసుకొని పాలకూరని వీడియోలో చూపిస్తున్నట్టుగా సన్నగా తరిగి 1కి 4 సార్లు శుభ్రంగా కడుక్కోండి. కడిగిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న వాటర్ మొత్తాన్ని కూడా తీసేసి ఒక బౌల్లోకి ఇలాగా పక్కన పెట్టుకుందాము. ఇక్కడ నేను ఒక 20 రూపాయల పాలకూరని తీసుకున్నాను. బాండీని పెట్టుకోండి. బాండీలోకి ఒక 6 నుంచి 7 స్పూన్ల నూనెని యాడ్ చేసుకోండి. కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది. చెప్పాలంటే ఇది ఒక నిల్వ పచ్చళ్ళలాగా అన్నమాట. నూనె ఎక్కువ వేస్తేనే రుచి బాగుంటుంది. ఆవాలు, జీలకర్రని, మినపప్పు, పచ్చిశనగపప్పుని వేసి ఇవన్నీ కూడా దోరగా వేగేలాగా వేయించాలి. చూడండి, తాలింపు ఎంతైతే బాగా వేసుకుంటామో మనకి రెసిపీ అంత బాగా వస్తుంది. అలాగే దీంట్లోకి 4 పచ్చిమిరపకాయలని కూడా ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేద్దాము. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేద్దాము. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం తరిగి పక్కన పెట్టుకున్నాం కదా పాలకూర, ఆ పాలకూర మొత్తాన్ని కూడా యాడ్ చేసుకొని అన్ని వైపులకి తిప్పుకుంటూ పాలకూర వేగేలాగా చూసుకోవాలి. పాలకూర చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది. అలాగే పాలకూరలో ఆల్రెడీ సాల్ట్ కంటెంట్ ఉంటుందండి. దానికోసమని మళ్ళీ మనం ఎక్కువగా ఉప్పు వేయొద్దు. పాలకూర చాలా ఉప్పు తక్కువ పడుతుంది. ఇలాగా అన్ని వైపులకి తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాము. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మనం వేపుకోవాలి. ఇలా వేగితేనే మనకి పాలకూర రుచి అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ ఉల్లిగడ్డల కారం మొత్తాన్ని కూడా యాడ్ చేసుకుందాం. పాలకూరతో పాటుగా ఈ ఉల్లిగడ్డల కారం కూడా బాగా మగ్గేలాగా మగ్గబెట్టుకోవాలి. 20 రూపాయల పాలకూరకి నేను చెప్పినట్టుగా ఉల్లిగడ్డల కారం వేసుకోండి. టేస్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది. ఇలాగా అన్ని వైపులకి తిప్పుకుంటూ పాలకూరలో ఈ కారం అంతా కూడా బాగా కలిసిపోయేలాగా కలిపేసేసి బాగా వేపాలండి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా కలిపిన తర్వాత నూనె అంతా కూడా ఎవాపరేట్ అయిపోతుంది. ఉల్లిగడ్డల కారం వేగాక అప్పుడు మళ్ళీ మనకి నూనె అనేది విడుస్తుంది. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు. చూసారా, ఇలాగా అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుంటూ వేపుకుంటే అద్భుతంగా ఉంటుందండి టేస్ట్. ఒక్కసారి ట్రై చేయండి. ఇంట్లో అందరికీ కూడా ఫేవరెట్ రెసిపీ అయిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నెల రోజుల దాకా బాగుంటుందండి. అలాగే బయట పెట్టుకుంటే ఒక వారం రోజుల దాకా తినొచ్చు. బాగుందా పాలకూర ఉల్లిగడ్డల కారం? మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్తారు కదా. అయితే నా వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయటం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం, మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలకి మర్చిపోవద్దు. అన్నట్టు మీకేమన్నా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. మీ ఇంటి పిల్లలాగా చెప్తున్నాను, పాలకూర ఉల్లిగడ్డల కారం అయితే సూపర్ ఉంది.